నాకు ఎంత గుర్తుంటేనండి నిఖిల్ హాస్పిటల్స్ ఉంది శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో అక్కడ షూటింగ్ అండి. మామూలుగా సినిమా షూటింగ్ అంటే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ ఉంటుంది. సరే మామూలుగా అప్పటికే చిరంజీవి గారు స్టాలిన్ సినిమాకి ఆయన చాలా పెద్ద స్టార్. చిరంజీవి గారు అండి స్టాలిన్ 2005 కి మెగాస్టార్ దాటాను స్థాయి. అంటే నేను చెప్పొచ్చే ఉద్దేశం అంటే అప్పటికే చాలా పీక్స్ అయినా స్టాలిన్ సినిమాకే. అంత పీక్స్ లో ఉన్న స్టారు నాకు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి, సార్ 6:30కి వచ్చేయండి లొకేషన్ కి అన్నాడు. కౌశిక్ గారు 6:30 అన్నాడు. నేను 6:30 ఎందుకు సార్, 6:45 వస్తా అన్నా. వదిలేండి సార్ 6:30కి వచ్చేయండి, చిరంజీవి గారు వచ్చేస్తారు, ఫస్ట్ మీది చిరంజీవి గారి షాటు, 6:30కి వచ్చేయండి అంటే సేఫ్టీ 6:30కి వచ్చాడు అన్నాడు. నేను చెప్పాడు కదా బాగోదని సేఫ్టీకి 6:15కి వెళ్ళానండి. మీరు నమ్మరండి, నేను వెళ్ళేప్పటికి చిరంజీవి గారు ఉన్నారండి 6:15కి పొద్దున్న. ఆయన పెద్ద కార్, ఆయన రేంజ్ రోవర్ ఏదో కారు, క్రూజర్, ల్యాండ్ క్రూజర్ అండి. ఆయన ఆడి శ్రీనగర్ కాలనీ నిఖిల్ అప్పట్లో ఆ చిన్న రోడ్డు శ్రీనగర్ కాలనీ క్యారవాన్ పెట్టడానికి లేదండి. ఆయన 6:15కి వచ్చి కార్లు ఇలా పడుకున్నారు, విత్ మేకప్, విత్ కాస్ట్యూమ్, విత్ మేకప్ వచ్చారండి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అంటే అలాంటి స్టార్స్, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంత సింపుల్ గా అంత హంబుల్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు అది మెయింటైన్ చేయకూడదు? అంటే పంచువాలిటీ, బిహేవియర్. ఇప్పుడు నేను ఐ లుక్ అప్ టు హిమ్ అండి. ఆయన మురుగదాస్ గారు నన్ను కౌశిక్ అని మామూలుగా సార్ నమస్కారం సార్ అంటే, ఏమయ్యా బాగున్నావా అంటే ఒక ఆనందం మనకి. అంటే అలా అవసరం లేదు కానీ పలకించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయనతో కలిసి పని చేస్తున్నాను. ఏమన్నా బాగున్నావా అంటే ఒక డైలాగ్ చెప్పానండి, బాగా చెప్పావయ్యా. అసలు ఏదో వీరుల బలం. చిరంజీవి గారు బాగా మామూలుగా స్వతహాగా నాకు తెలుసు నేను బాగా చేస్తాను, దేవుడి దేవుళ్ళ నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఉందో నాకు తెలుసు. మీకు చిరంజీవి గారికి అప్పటికి ఏమన్నా ఉందా పరిచయం? అంటే మీ బ్రదర్ తో అయితే మూవీస్ చేస్తున్నారు. అంటే ఆయన యాంకరింగ్ షో చూసారండి. నేను ఈటీవీలో ఆంధ్రాలో ఒక యాంకరింగ్ షో చేశాను, ఆంధ్ర వాళ్ళు, అది ఆయన చూసేవారట. సో అది ఆయనకి నా యాంకరింగ్ టైమింగ్ ఇష్టం ఆయనకి. అది ఆ మాట చెప్పారు ఛానల్ లో, బాగా చేస్తావే నువ్వు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అన్నాడు. అసలు ఆ మాట ఆయన చెప్తుంటే ఏదో గాల్లో ఎగురుతున్నట్టే, చిరంజీవి గారు మనల్ని పొగుడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా, చిన్న విషయం కాదు కదా. తర్వాత ఇదే చిరంజీవి గారితో 2003లో క్రికెట్ మ్యాచ్ అయింది, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ 2003లో. ఆయన డాన్స్ చేశా కలిసి నేను. ఆ క్లిప్ నా దగ్గర ఇంకా దాచుకున్నాను సీడీలో. రామ్మ చిలకమ్మ పాట కె రాఘవేంద్రరావు గారు కూర్చుంటే, ఆయన కింద కూర్చుంటే ఆయన నేను లాక్కొచ్చా చిరంజీవి గారిని కింద నుంచి లాక్కొచ్చి స్టేజ్ మీదకి వచ్చి రామ్మ చిలకమ్మ ఇలా చేస్తున్నానండి. ఆయన చూసి స్టెప్ చూపించి ఒకసారి అన్నాడు, సార్ చూపించవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఈ స్టెప్ చూపించారు, రామ్మ చిలకమ్మ ఇద్దరం కలిసి ఒకేసారి చేసామండి. అది నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట. ఇంకా లైఫ్ లో చూపించమన్నారు, సడన్ గా ఆ గుర్తు రావాలి కదా, అంటే ఆ టైం కి ఒకసారి చూపించాడు సార్ అన్నా అంటే చూపించవయ్యా అన్నాడు. అంటే 1 2 3 4 ఆ కట్ చూపించా. అప్పుడు ఇద్దరం కలిసి అదే స్టెప్ చేసాం. ఆయన కొన్ని వందల వేల పాటలు చేశారు కదండి. అంటే ఆ స్టెప్ కోసం క్యాజువల్ గానా ఒకసారి చూపించాను. అసలు అర్థం కావట్లేదు, ఎక్కడున్నా నువ్వు ఆయన నడవడం ఏంటి చూపించమని, ఏం జరుగుతుంది లైఫ్ లో. అసలు మీరు స్టేజ్ మీదకి ఆయన లాక్ రావడమే పెద్ద విషయం. లాక్ వచ్చాక అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారు చెప్తున్నారు, ఆయన రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని బాబాయ్ అంటారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని బాబాయ్, ఈయన బాబాయ్ అంటారు. ఆయన ఇద్దరు బాబాయ్ బాబాయ్ అనుకుంటారు. బాబాయ్ ఆడు మంచి డాన్సర్ అని రాఘవేంద్రరావు గారు నా గురించి చెప్తున్నారు. స్టేజ్ లాక్ వచ్చాక బాబాయ్ ఆడు మంచి డాన్సర్ బాబాయ్ అంటే, ఓ అవునా అరే ఈయన అవునా అంటే అదేంటి అన్నకి ఇది అల్టిమేట్ అండి. స్టెప్ అయిపోయింది, బాగా చేసావమ్మా అన్నాడు. నాకు అర్థం కాదు ఆయన ముందు నేను బాగా చేయడం ఏంటండి, కామెడీ కాబట్టి. కానీ ఆయన కూడా చూసారు ఎంత గ్రేట్, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాదండి అసలు, అంటే ఆ మనిషి చిరంజీవి గారు అసలు రావడం పక్కన పెట్టి, ఆయన రావడమే గొప్ప విషయం. నేను లాగానే పైకి వచ్చారు, వచ్చాక నేను ఆయనతో స్టెప్ వేసాక నన్ను చూసి బాగా చేసామడం ఏంటంటే నాకు అంత కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి ముందు డాన్స్ అంటే ఎలా ఉంటుందంటే, మనం వెంకటేశ్వర లడ్డు పెడితే ఎలా ఉంటుంది అంతే కదా, వెంకటేశ్వర తిరుపతిలో డిస్తే ఎలా ఉంటది అలా ఉంటది. బ్యాక్ టు బ్యాక్ అసలు. అంటే నాకు చిరంజీవి గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను కూడా చాలా ఫ్యాన్, ఆయనకి పెద్ద వీరాభిమాని. నేను స్ప్లిట్ వేసి అండి, 2 ton ఫ్యాన్ కదా, 2 ton స్ప్లిట్ వేసి. ఓకే, ఇవాళ మీతో ఇంటర్వ్యూకి కరెక్ట్ గా ఒక అర్ధగంట ముందు, మీరు వచ్చే ముందు నేను పరచూరి వెంకటేశ్వరరావు గారిని చెప్పారు, ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది నాకు. అంటే ఆయన చాలా కాలం అవుతుంది కెమెరా ముందుకు వచ్చి, కొంచెం ఆయన ఓల్డ్ అయిపోయారు పాపం, ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయనతో చిరంజీవి గారి గురించి మీలానే అడగ ముందే ఆయన కూడా చిరంజీవి 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 సగం ఇంటర్వ్యూ చిరంజీవి గారి గురించే చెప్పారు. అది మీరు నన్ను అడిగితే నాకు మీ క్వశ్చన్స్ కన్నా చిరంజీవి గారిది ఎక్కువ ఉంటుంది నాతో వస్తే. అండ్ అట్ ది సేమ్ టైం నిన్న సాయంత్రం మన సుమన్ టీవీ ప్రభు గారు మీకు తెలిసే ఉంటారు, ప్రభు గారితో ఇంటర్వ్యూ. ఆయన కూడా ఎవరికి ఎవరు ఇంటర్వ్యూస్, ఇదేంటో అందరు ఇంటర్వ్యూస్ లక్కీగా నాకే వస్తున్నాయి. ఆయన అందరూ ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. అదే ఇంట్రో, అదే జనరల్ గా అందరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, అందరిని మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఆయన
మీరు ఇంటర్వ్యూ చేశారు. బట్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అదేంటో మరి అలా కుదిరింది. నేను అసలు ఎవరికి ఇవ్వను ఇంటర్వ్యూ, నువ్వు అడిగా నీకు ఇచ్చేసాను. అండ్ ఆయన అంత చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసిన వరుసగా ఇది 3వ ఇంటర్వ్యూ నిన్న నైట్ నుంచి. ఈ 3 ఇంటర్వ్యూస్ లో కూడా చిరంజీవి గారు ఆయన పేరు లేకుండా ఎక్కడా లేదు. అంటే కాదండి, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి, ఇవాళ హనుమాన్ లాంటి ఒక సినిమాకి ఇలా పెంచారండి స్థాయి ఆయన. నిజంగా అసలు ఆయన ఈవెంట్ కి వచ్చి అసలు ఎక్కడ అంటే సూపర్ డూపర్ హిట్ వాళ్ళ సినిమా ప్రశాంత్ వర్మ గారిది. అంటే సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఈయన అంటే మనకి శంఖంలో పోస్తే తీర్థం అంటాం కదా, అలాంటిది ఆయన చెప్పడం వల్ల ఆ స్థాయి పెంచేశారు ఆయన. అవును, అంటే నేను అసలు చూసి అనుకున్నాను మొన్న కన్వెన్షన్ లో జరిగింది అది. అసలు నేను చూసి అబ్బా ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే. తేజ గురించి రావడం వేరు, తేజ చిన్నప్పటి నుంచి తేజ మీ బ్రదర్ వీళ్ళందరితో ఒక రకమైన బాండింగ్. ఒకటే పాయింట్ అండి, నాలాంటి వాడు మామూలుగా అలాంటి ఫంక్షన్ కి వెళ్ళినా ఎంతసేపు మాట్లాడతామండి, అంతే నిమిషం మాట్లాడతాం. ఆయన దాదాపుగా 22 నిమిషాలు మాట్లాడారండి. టైం కూడా అంటే నేను చిరంజీవి గారిది ఏదొచ్చినా వదలనండి. 22 minutes 13 seconds 14 seconds ఈ స్పోక్. అంటే ప్రశాంత్ వర్మ గారి గురించి, మన తమ్ముడు తేజ గురించి, అందరి గురించి మాట్లాడుతుంటే అంటే ఎంత పాజిటివ్ వైబ్ అంటే అది. అంటే ఆయన చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్, ఆంజనేయ స్వామితో అనుకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం. ఆయన స్వతహాగానే ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన. అంటే అసలు ఆ టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదా. ఇప్పుడు ఆయన చెప్పడం అంటే ఇదేదో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో ఉంది, ఏదో వాల్తేరు వేరేయాను ఆ టైప్ ఫంక్షన్ అనిపించింది నాకు. అంటే అక్కడ హనుమాన్ ఫంక్షన్ చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ మూవీస్ రిలీజ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అంతా అంటే నీట్ గా వెళ్ళింది అన్నమాట. ఆయన ఒక మాట అంటే ఆయన ఎప్పుడు ఈ మాట చెప్తారండి. ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు, వెంకటేష్ గారి సినిమా బాగుండాలి, నాగార్జున గారి సినిమా బాగుండాలి, మహేష్ బాబు గారి సినిమా బాగుండాలి. ఆ పాజిటివిటీ, ఆప్టిమిజం అండి, అది ఎంత ఫెచ్చింగ్ అంటే అండి. ఒక వైబ్ అంటే నేను వైబ్రేషన్స్ నమ్ముతానండి. బేసిక్ గా నేను జాతకాలను నమ్మనండి. ఐ బిలీవ్ ఇన్ ద వైబ్రేషన్స్. అంటే పాజిటివిటీని నమ్ముతానండి. అంటే మన చుట్టూ ఎంత పాజిటివ్ గా ఉంటే మన అందరం అంత పాజిటివ్ గా ఉంటాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కోవిడ్ వచ్చినా ఇంకా జనాలు రిలైజ్ అవ్వట్లా. అవునండి, కాకపోతే ఆ టైంలో కొంచెం రియలైజ్ అయ్యారు. ప్రకృతితో ఆడుకు, ప్రకృతి నేచర్ నమ్ముతానండి. నేచర్ అనేది చాలా గొప్పది నా దృష్టిలో, పంచభూతాలు. సో ఆ నేచర్ లో మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ అంత పాజిటివ్ గా ఉంటుందండి, అంత ఆప్టమిస్టిక్ గా ఉంటాం మనం. అంటే ముఖ్యంగా అంటే ఇది మూఢనమ్మకాలు అని చెప్పను, కానీ నేనేమంటానంటే ప్రాప్తం నమ్ముతాను శ్వేత గారు. ప్రాప్తం అంటే మనకి ఇది ప్రాప్తం అంతే అండి. మన ఆరుద్ర గారు రాసిన పాట ఉందన్నమాట, నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తం ఉన్నా, కడవైతే కడివెడి నీళ్లే, గరిటైతే గరిటెడి నీళ్లే. మీరు బీచ్కి వెళ్తారు, బకెట్ నీళ్ళే వస్తాయి మీకు. అంటే మన కష్టం మనం పడతాం. అంటే మన ఎఫర్ట్, మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన. అంటే మన కర్మ మనం చేస్తాం, మిగతా దేవుడి దయ. అది సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మనకి సంబంధం లేదు. మనం సిన్సియర్ గా మనం ఎఫర్ట్ చేసేస్తున్నాం. అది ఆడియన్స్ చాయిస్. అంటే వాళ్ళు హిట్ చేస్తే హిట్. ఒక్కొక్కసారి గొప్ప సినిమాలు పోయినాయి, మనమే ఆశ్చర్యపోతాం. అంత గొప్ప సినిమా పోయింది ఏంటంటే కొన్నిసార్లు మామూలు సినిమాలు పెద్దగా ఆడి, అది మన చేతిలో ఉండదు. అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. అలా అంటే మనం అంటే దేవుడు కృష్ణుడు చెప్పినట్టుగా మన పని మనం చేసి వదిలేయాలి. అలా చాలా మంది అర్థం చేసుకోక ఇంకా ఈ దాన్ని ఏమంటారు వాస్తని, ఏదో జాతకం అని నాకు అంతే. వాళ్ళని తప్పటను, కాకపోతే బేసిక్ గా నా టైప్ కాదు. అంటే ఈ మాట ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అంటే ఆయన అలా చెప్పడం వల్ల ఎంత పాజిటివ్ అంటే అట్మాస్ఫియర్ మొత్తం. అంటే ప్రతి హీరో సినిమా బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఒక 200 కుటుంబాలు బాగుంటాయి, అది 5 సినిమాలు హిట్ అయితే 1000 కుటుంబాలు బాగుంటాయి. సింపుల్.